ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ వాయిస్ బాగుంటుంది కదా సార్. అప్పుల్లో మీరు యంగ్ హీరోస్ కి ఎవరికి చెప్పలేదా డబ్బింగ్? ట్రై చేయలేదా నాన్నగారు కూడా? లేదు లేదు, మీరు ట్రై చేయలేదు. అప్పుడు మనకే రాదు, ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఓకే, అంటే మీరు ఇంత బేస్ వాయిస్ అని అంటే మెచ్యూరిటీ బాగా వచ్చిన తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత అనిపించిందా? మొదటి నుంచి బాగుండేది అనేవారు అందరూ. నేను సోమన్ బాబు గారు కూడా అదే చెప్పారు అన్నగా, యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, మంచి ఫిజిక్, మంచి డ్రెస్సింగ్ అన్నీ బాగున్నాయి, చెయ్యి నువ్వు అన్నాడు. నవ్వేవాడిని. 2-3 సార్లు చెప్పింది, తిట్టారు తర్వాత. ఏమైనా తమాషాగా ఉందని చెప్తుంటే, ట్రై చేయి, డోంట్ మిస్ ఇట్, ట్రై చేస్తూనే ఉండు, సక్సెస్ అవుతావు అన్నారు. ముందు మాట పట్టించుకోలే. కానీ మంచి బిజినెస్ మ్యాన్ కదా, మీ ఐడియాస్ కూడా ఆయనతో షింక్ అవ్వలేదా? కొంచెం ఈ రియల్ ఎస్టేట్ స్థలాలు కొనాలి అంటే, సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ యాక్టర్ అంటారు శోభన్ బాబు గారిని. ఈరోజు హాఫ్ ఆఫ్ ద చెన్నై కొనేసారు ఆయన. చాలా ఉన్నాయి కదా. అప్పటికి మనకి అంత బుర్ర పని చేయలేదు. అప్పుడు మంచి ఫాదర్ ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. ఓకే, ఆయన చూసుకుంటారులే అన్నట్టు మనం సరదాగా తిరిగేవాళ్ళం. బాగుంటారు కదా సార్, ప్రపోజల్స్ బాగానే వచ్చి ఉంటాయి హీరోయిన్స్ దగ్గర నుంచి అప్పుడు? లేదు లేదు, ఆ విషయంలో ఎందుకో దూరంగా ఉండేవారు నాకు అందరూ. ఒక రకంగా రౌడీలాగా కనపడేవాడినా ఏదో, మరి ఎక్కువ అల్లరి చేసేవాడు. ఏ యాంగిల్ లో కనిపించారు రౌడీగా? కొంచెం టఫ్ గా ఉండేవాడిని, అందుకని దూరంగా ఉండేవారు. ఓకే, ఏ కార్ వాడేవాళ్ళు అప్పుడు అసలు మీరు? అంబాసిడర్లే కానీ అప్పుడు ఓన్ డ్రైవింగ్, ఫియట్, అంబాసిడర్ ఉండే, వేరే లేవు బ్రాండ్స్. ఓకే, మనకి 2 ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు. అదే పెద్ద కాందానే. తప్పదండి, ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినాక ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కొన్ని అని చెప్పి మా నాన్న ఎప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి కారు వేసుకెళ్ళి అనేవాడు. నాకు కారు ఇమ్మంటే ఇచ్చేవారు కదా ఆయన. పోరా వెళ్ళి నడిచిల్లు, బస్ ఎక్కిళ్ళు, నేర్చుకో అనేవారు. ఓకే, జీవితం అంటే ఏంటో. ఓ, కానీ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు లేదు సార్ ఆ రోజుల్లో? నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు మనమేం ప్రొసీడ్ అవ్వలేం ఇంకా, భయం. ఎవరు మీకు బాగా ఇష్టం అప్పుల్లో? నాకు జయసుద్ గారు అంటే క్యారెక్టర్ చాలా మంచిది ఆవిడ. ఓకే, నేను యాక్ట్ చేసింది, ఆమెతో వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను, హీరోయిన్ గా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, వెల్ బిహేవ్డ్ లేడీ. ఓకే, మంచిగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. ఓకే, వాణిశ్రీ గారు అంటే కొంచెం భయం, రెబల్ గా ఉంటారు కాబట్టి. ఆవిడ టఫ్ లేడీ, ఏమనలా నాకేం ఇష్యూ రాలా, బట్ ఆవిడతో చాలా భయంగా దూరంగా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ మాటకి చాలా మంది భయపడతారు. విన్నా నేను కూడా. భానుమతి గారు లాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈవిడ. ఓకే, టచ్ లో ఉన్నారు ఇప్పుడు అందరూ? ఇప్పటికీ మర్యాద ఇస్తారు, కనబడితే మాట్లాడతారు. వెళ్తుంటారు ఇప్పుడెప్పుడు ఏదన్నా సినిమా వాళ్ళ పెళ్లిళ్ళకి? ఎక్కడ కనిపించలేదు. రేరుగా ఎవరన్నా నాకు కావాల్సిన పిలిస్తే వెళ్ళటం, ఏదో తప్పితే ఫంక్షన్కి వెళ్ళటం అయ్యే ఎప్పుడు లేదు. ఓకే, లవ్ మ్యారేజ్ అండి మీది? కాదు, అరేంజ్డ్. అరేంజ్డ్. మేడంకి అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఏం తెలియదు. భరద్వాజీ అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, అంతే. పెళ్లి చేసుకున్న టైంకి సజెషన్స్ కూడా ఏమి ఇవ్వరా? అసలు తెలియదు, దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి. సినిమా ఫస్ట్ షాట్ నుంచి తీస్తారు అనుకుందంట, సరిపోయింది చెప్పింది. ఓకే, ఓపెనింగ్ సినిమా చేస్తూ వచ్చింది, ఏంటి సీన్ ఏం జరుగుతుంది ఏంటంటే ఇంటర్వెల్ అన్న, అదేంటి మొదటి నుంచి తీయాలి కదా. సో దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళకి తెలియదు వాళ్ళకి సినిమా గురించి. సో పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. ఎంతమంది? 3. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దమ్మాయి ఎయిమ్స్ లో మాస్టర్స్ చేస్తుంది, ఎండి, ఓకే, మెడిసిన్. రెండో అమ్మాయి బిఏ ఎల్ఎల్బి అయిపోయి ఐఎస్బి ఇన్ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా, ఓకే, దాంట్లో చదువుతుంది. ఓకే, మై సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ పైలట్. ఓ, ఎక్కడ? రొమేనియా అని యూరోపియన్ కంట్రీ. ఓకే, అక్కడ. సో ముగ్గురు డిఫరెంట్ నెక్స్ట్ ఇయర్ కి 3 రెడీ. ఓకే, సో ఒక్కళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. ఓకే, అదే కొంతమంది అంతేలే చూసి. నేను వాళ్ళని ఏ రకంగానూ ఇది చదువు అని అనలేదు, ఇంట్రెస్ట్ ఇది కూడా, నీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది. సో ఇటు వస్తారంటే వచ్చి ఉండేవారేమో, బట్ నో బడీ సెడ్ ఎస్, నేను అడగలే. ఓకే, అదే మంచిది లేదు, మీకు ఏదంటే అది. యాక్టర్ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు, 50 years లో కూడా. అవ్వచ్చు. రావు రమేష్ గారు ఎంత లేట్గా వచ్చారు ఇండస్ట్రీకి చెప్పాలంటే. యాక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ ముందు బేసిక్ క్వాలిటీస్ ఉండాలి. కానీ ముగ్గురులో ఎవరు మంచి అమ్మాయిలు? ఇద్దరు సూపర్, బాగా ఇద్దరు హైపర్ అంటే హైపర్ కాదు కానీ దే ఆర్ రియల్లీ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. మా ఆవిడ యాజ్ ఫాదర్ లైక్ సన్. ఓకే, మీదే వచ్చేసింది అంతే, మామూలే. అంతే. నేను డిగ్రీ వరకు చేశా,
వాడు అది కూడా చేయలే, ఇది దీనికి వెళ్తాను ఇంట్రెస్ట్ అన్నాడు, సరే పోరాను. ఓకే. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఒక ఎయిర్లైన్స్లో జాబ్ తీసుకోవచ్చు. జాబ్ తీసుకోవచ్చు పైలట్. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్, కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ మధ్య న్యూస్లు వింటున్నప్పుడు టఫ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళకి జాబ్లో కూడా టఫ్గా ఉంటుంది. ఓ, బీయింగ్ ఎ పైలట్ ఇట్స్ ఎ టఫ్ జాబ్. వీక్లీ Life బాగుంటుంది. కదా వర్కింగ్ అదే ఉంటారు అదే కదా. ఆ వర్కింగ్ అవర్స్ చాలా టఫ్గా ఉంటాయి. ఓకే వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దోస్ రూల్స్ అండ్ ఆల్. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చేయాలని బాబుకి. అంటే ఎక్కడైనా చేయొచ్చు, బికాజ్ వాడు ఇప్పుడు యూరోప్లో ఉన్నాడు కాబట్టి ఆ స్టెంజన్ వీసా అంటారు కదా, Okay. 29 కంట్రీస్కి ఈజ్ వ్యాలిడ్ ఫర్ పైలట్. ఓకే. లైసెన్స్ వచ్చిన తర్వాత. లేదు ఇండియాకి వస్తామని రావచ్చు, అమెరికా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో పిల్లలందరూ వేరే చోట ఇక్కడ లేరు ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్కి జాబులు అంటున్నారు, ఎటో పోతారు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? శ్రీనగర్ కాలనీ ఓ, నేను ఉండేది. చిన్నమ్మాయి ఇక్కడే హాస్టల్ ఐఎస్బి, పెద్దమ్మాయి ఢిల్లీ ఐఎస్బి, ఐ మీన్ ఎయిమ్స్. ఓకే. దే విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్కి. సో కూల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. అంతే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను నేను. అంతే, ఇంకా ఇది లేదు అది లేదు అనుకునే సమస్య లేదు. ఇవాళ ఇది ఉందా, ఓకే ఫైన్, ఓకే. రేపు అది వస్తే ఓకే. సో పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతారంట మీరు? బాగా. ఐ లైక్ పాలిటిక్స్. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు, కానీ యాజ్ ఎ సిటిజన్ కొన్ని కామెంట్స్ చేయాలనిపిస్తుంది. మా వాయిస్ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర చెప్తే ఎక్కువ ఎక్కడ తెలంగాణ ఫాలో అవుతారా, ఆంధ్రానా? ఎంటైర్ తెలంగాణ తక్కువ, ఆంధ్ర ఎక్కువ. నేషనల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా ఎక్కువ. ప్రెసెంట్ తెలంగాణ ఏమనిపిస్తుంది మనకి? ఇండస్ట్రీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. ఇది ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదండి నేను. మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, బట్ ఆయనేం తప్పంట్లా నేను. బట్ సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? అది ఏంటనేది నాకు తెలియదు. గద్దర్ గారి పేరు ఎట్లా పెడతారు? నంది అవార్డ్స్కి. ఇంకేదైనా పెట్టండి, కాంతరావు గారి పేరు పెట్టచ్చు, లేదా ఇంకోళ్ళు అది వద్దు, కామన్గా ఏదన్నా నంది అని పెట్టారు అక్కడ, ఇంకోటి ఏదైనా పెట్టండి ఇక్కడ. అంటే గద్దర్ గారికి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్. గద్దర్ గారికి సినిమా ఇండస్ట్రీ లేదు కదా, మరి ఎందుకు పెట్టారు ఆ పేరు? జానపద డిఫరెంట్ లైన్. ఆయన కలిసా నేను ఒకసారి, ఆయన మీద నాకు ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు, బట్ ఇది ఎందుకు జరిగింది అనేది నా వర్షన్. అలాగే ఇవాళ ఒక చోట ఒక వార్త చూశాను, వెంకటేష్ గారిని ఇంకెవరినో ఒక కోర్టుకు రమ్మని ఆదేశించింది ఆ పర్టికులర్ ఇష్యూలో. అవునవును. 10 సంవత్సరాలు రాకపోయినా ఎవరు పట్టించుకోరు, ఇలాంటి మాలాంటి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఎవరు అడగాలి దీన్ని? కొంతమంది బ్యాకింగ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, కొంతమంది ఏముంది, మీ హీరోసేగా ఉండేది బ్యాకింగ్, ఎవరు ఉంటారు? కాదు సపోర్ట్ కూడా పైన నేషనల్ బ్యాకింగ్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు రాకపోయినా, కోర్టుకి వెళ్ళకపోయినా ఏమైనా జరుగుతుంది. మరి ఈ చిన్న ఇష్యూ అవార్డ్స్ పెట్టినప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు ట్వీట్ చేశారు, మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది ఆయన పేరు పెట్టడం, గొప్ప నిర్ణయం అంటే హిపోక్రసీ ఆహ్వానిస్తున్నాము అనాల్సిన పొజిషన్లో కొంతమంది ఉన్నారు కదా. నాలాంటికి అది లేదు కాబట్టి చెప్పాను నేను, వాళ్ళు వచ్చింది కాబట్టి అవకాశం. అంటే తప్పేం కాదు, వాట్ వే రిలేటెడ్ అనేది నా వర్షన్. మరి అది మీరు ఎలా చెప్తారనేది నాకు తెలియదు. అంటే నంది అనేది ఒక గొప్ప పురస్కారం. నంది అవార్డ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. అది పెట్టినాక అదే ఓరోసి అవార్డు నేషనల్ లెవెల్లో పెట్టారు. మరి అక్కడ పేర్లు మారుస్తామా? మార్చలేం కదా. ఫిలిం పేరు మార్చగలమా? ఆస్కార్ మార్చగలమా? ఇది ఎందుకు మార్చారు? మార్చిందని రిలేటివ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. స్టేట్కి అంటే చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పెట్టిన అవార్డు నంది అవార్డు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో. కానీ ఏపీలో ఏం మార్చలేదు కదా సార్, అది నంది అవార్డు. నంది అవార్డులో ఇక్కడ మార్చుకున్నారు. ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. నేను ఫ్రమ్ ది డే వన్ తెలుగుదేశం సపోర్టర్. నేను రామారావు గారి దగ్గర నుంచి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, గుడ్ రూలింగ్. మీరే అందరికీ తెలుస్తుంది కదా డిఫరెన్స్, ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది. అంటే ఎన్టీఆర్ గారితోనే స్టార్ట్ అయినా మీ జర్నీ? నేను నాకు ఫస్ట్ ఓటు వచ్చిందే అది అప్పుడు 83లో నేను డిగ్రీ అయినప్పుడు. ఓటు వేసింది కూడా ఎన్టీ రామారావు గారికి. అప్పటి నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్నే. ఓకే. బట్ ఎప్పుడు వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళకి తెలియదు కూడా. బట్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ. ఓకే.
సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు, గుడ్, బీజేపీ అండ్ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమంది కనపడదు అది, కళ్ళుండి కనపడిన వాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తుంటారు, ఏదో ఒక రాయేస్తుంటారు. అన్నీ తట్టుకుని పైకి రావాలి. మరి మన రాష్ట్రం బాగుపడాలనేదే నా కోరిక. అది చేయని వాళ్ళలో మరి లాస్ట్ 5 yearsలో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు. ఓకే, వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్గా. విజయవాడ మీదే? విజయవాడ పక్కా. యా, ఓకే. నేను పుట్టి పెరిగింది విజయవాడ, పక్కన ఘంటసాల మాది. ఓ, ఫాదర్ వాళ్ళు వెళ్తుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు? ఎప్పుడో ఒకసారి, రేర్గా. కానీ ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ అంటే లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీకు, ఎందుకంటే సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి. సీరియల్స్లో ఒక్కొక్క ఆ సినిమాలకు వచ్చినాయి, ఆ సీరియల్స్కి 2 లేడీ ఫాలోయింగ్ వచ్చింది. బికాజ్ వాళ్ళే చూస్తారు, మెన్ చూడరు కదా. సో ఆ రికగ్నేషన్ బాగుంది, బాగా ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు. సినిమా కన్నా తర్వాత బుల్లితెరకు వచ్చిన వాళ్ళకి ఫేమ్ పెరిగింది బాగా. అవును అవును. ఇప్పుడు జబర్దస్త్లో కూడా రోజా గారు, నాగబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అవును, వాళ్ళని రిసీవ్ ఇప్పుడు చేసుకుని మమ్మల్ని టీవీ ఆర్టిస్ట్ అంటున్నారు, సినిమా యాక్టర్ పోయాం. టీవీ యాక్టర్ అంటుంటారు. ఓకే, బికాస్ దే ఆర్ వాచింగ్ ఇట్ ఎవ్రీడే కదా. అవును, వద్దన్నా చూసి వస్తారు. అట్లా పాపులారిటీ పెరిగింది.